ఫస్ట్ 4 ఎల్లంకి తోటి స్క్రూస్ తీసేయాలి. చాలా రోజులైంది గదా! ఇవి తీసి. అందుకోసమని ఇవి కొంచెం సతాయిస్తున్నాయన్నమాట. అన్ని స్క్రూస్ తీసాక ఈ కింద ఈ స్క్రూ తీయడానికి కొంచెం తిప్పలు పడ్డా. ఇది 8 ఎల్లంకి తోటి తీయాలన్నమాట ఈ స్క్రూని. ఇది కొంచెం డిఫికల్ట్ గానే ఉంది తీయడానికి. సో, అది ఇది అని చేసి ఇంగా తిప్పలు పడి అటు చేసి కంప్లీట్ గా ఈ సైలెన్సర్ తీస్తే మనం ఈజీగా బాగా పెయింట్ చేయొచ్చు అనమాట సైలెన్సర్ కి. తర్వాత ఈ WD-40 తోటి దీనికి స్ప్రే చేస్తున్నా ఈ రస్ట్ అంతా పోవడానికి. ఫస్ట్ ఈ రస్ట్ పోతేనే మనం ఈ పెయింట్ అనేది చాలా బాగా అతుక్కుంటుంది. ఈ ఈ రస్ట్ అయితే నాకు ఎందుకు ఇది వర్త్ అనిపించట్లేదు. WD-40 మామూలుగా అయితే రిమూవర్ అని ఉంటదన్నమాట. మేము జనరల్ గా సైట్లలో యూజ్ చేస్తాం దాన్ని. అదైతే బాగా వర్కౌట్ అయ్యిండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇది వర్త్ అనిపించలేదు. తర్వాత కూడా నేను శాండ్ పేపర్ పెట్టి రఫ్ చేసిన అయినా కానీ నాకు రిజల్ట్ పెద్దగా ఏం అనిపించలేదు. శాండ్ పేపర్ తోటి నేను మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దగ్గర నేను మొత్తం రబ్ చేసిన అనమాట. అప్పుడు కొంచెం మొత్తం అంతా పోయింది. మామూలుగా అయితే ఇది పోదనమాట. డాక్టర్ ఫిక్సిట్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. మేము సైట్లలో ఎక్కువ అదే యూజ్ చేస్తాం అనమాట మేము. తర్వాత ఈ స్క్రూ తీయాలన్నమాట సైలెన్సర్ కు ఉండేది. ఇది 14 అండ్ 17 రించ్ తోటి దీన్ని ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ 14 దానితోటి తీసే అనమాట దీన్ని. ఆ స్క్రూ తీస్తే వస్తుంది అనుకున్నా. తర్వాత ఈ కింద ఎల్లంకి తోటి 8 ఎల్లంకి తోటి స్క్రూ తీయాల్సి వచ్చింది. ఇది అసలుకి చాలా డిఫికల్ట్ ఉంది. అసలు చిన్న స్పేస్ ఉంది, తీయడానికి రావట్లేదు నాకు. సో ఇట్లా తిప్పలు పడి తీసా మొత్తం దాన్ని. చాలా సేపు స్ట్రగుల్ తర్వాత సైలెన్సర్ అయితే బయటికి తీసా అనమాట. ఇప్పుడు మొత్తం దీన్ని క్లీన్ చేసి ఈ రస్ట్ కూడా కొంచెం దాన్ని రబ్ చేయాలన్నమాట. యాక్చువల్ గా అంటే దీన్ని ఈజీగా పెయింట్ చేద్దాం అనుకున్నా. కింద ఒక బోల్ట్ ఉంటది, ఆ బోల్ట్ స్లిప్ అయింది. ఇంకా చేసేది ఏం లేక మనం దాన్ని అలాగే వదిలేసి దీనికి సైలెన్సర్ కి ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ గా పెయింట్ అయితే వేసేయాలి. ముందైతే దీనికి WD-40 వేసి మొత్తం క్లీన్ చేసిన. WD-40 వేసి క్లీన్ చేస్తే మొత్తం నాకు కొత్తగా అనిపించింది. ఈ క్యూబ్ అనే స్ప్రే తోటి నేను దాన్ని అయితే మొత్తం కంప్లీట్ గా పెయింట్ చేశాను అనమాట. మనం ఫస్ట్ టైం కదా కొంచెం అటు ఇటుగానే తడబడతా అనమాట. కొంచెం చూసుకొని చేసే అనమాట. అట్లు చేసి మొత్తానికైతే పెయింటింగ్ అయితే చాలా ఫ్రీగా అయితే వేసేసిన నేను దీన్ని. మామూలుగా సర్వీసింగ్ సెంటర్లో అడిగితే 2000-3000 అన్నారు. మామూలుగా ఇది ఒక 150, WD-40 ఒక 250 సంథింగ్ ఉంది. సో మన దగ్గర మనం చేసుకుంటే అటు ఇటుగా రౌండ్ ఫిగర్ ఒక 500-600 లోపలనే అయిపోయింది. చాలాసేపు ఈ శాండ్ పేపర్ తోటి రబ్ చేసినా గానీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది చూడ్డానికి. ఇంకా చేసేదేం లేదు. ఇంకా మొత్తం క్లీన్ చేసి మొత్తం దాని మీదనే పెయింట్ అయితే వేయాలి. ఇదే డిఫికల్ట్ పార్ట్ అనమాట సైలెన్సర్ కి. కొంచెము మొత్తం 2 కోట్స్ అయితే వేసిన నేను. ఇది ఫస్ట్ కోట్ అనమాట. సెకండ్ కోట్ ఇంకా సేమ్ ఏముండదు, సేమ్ అటు ఇటుగానే ఉంటదని సెకండ్ కోట్ ఏమీ చూపిలేదనమాట. ఫస్ట్ కోట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెకండ్ కోట్ అయితే వేసా అనమాట నేను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది చూడండి ఎలా వచ్చిందో. ఒక 2-3 అవర్స్ ఆరిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా సైలెన్సర్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఈ స్క్రూస్ అన్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళా రిటర్న్ అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైలెన్సర్ ని ఎలా అయితే తీసానో అలాగే ఫిక్స్ చేశాను అనమాట. ఇది కొంచెం డిఫికల్టే సైలెన్సర్ ఫిక్స్ చేయడము, బట్ కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు అటు ఇట్లనే. ఏం